హలో ఫ్రెండ్స్, టమాటా పప్పు చూపిస్తాను చూడండి. కందిపప్పు శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక గ్లాస్ పప్పు, టీ గ్లాస్ పప్పు, దాంట్లోకి ఒక 3 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్, పసుపు వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఒక 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. 5 విజిల్ వచ్చాక వేసుకోవాలి. ఆనియన్, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, చిన్నులపై కొంచెం కచ్చా పచ్చిగా దంచుకోవాలి. చూసారా ఎలా ఉడికిందో 5 విజిల్కి. ఇది కొంచెం పప్పుతో నలుపుకోవాలి. గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్, ఎండుమిరపకాయలు వేసుకుంటాను. ఇప్పుడు ఇలా వచ్చాక ఈ చిన్నులపాయలు దంచి పెట్టాం కదా, అది వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు వేసానండి. కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేయాలి ఆనియన్స్. మళ్ళీ మాడద్దండి, మాడితే పప్పు టేస్ట్ పోతుంది. ఇలా వచ్చాయి కదా, ఇప్పుడు పప్పు రుబ్బుకున్న పప్పు దాంట్లోకి వేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకున్నాక మీరు చిక్కగా తినేవాళ్ళైతే చిక్కగా పెట్టుకోవచ్చు, కొంచెం పలుసగా తినేవాళ్ళైతే కొంచెం పలుసగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ కట్ చేసుకోవటం. పప్పు కొంచెం బాగా మరగాలి. ఇలా మరగాలి ఫ్రెండ్స్. దీంట్లో కొత్తిమీర వేసేసాను. స్టవ్ ఆఫ్ వేస్తే చాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. పప్పు టమాటా పప్పు రాని వాళ్ళకి కూడా ఈజీగా వస్తుందండి.